చదవబడినటువంటి సువార్త పాఠము నుండి వైద్యుడైన లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుగా విందాం. 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అత్యున్నత సింహాసనమునందు ఆసీనుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, మా నమ్మకము కలిగిన మా రాజా, మా గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకు, నీ పవిత్రమైన నామానికి, నీ ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన సమయాన్ని, ఈ పరిశుద్ధ సమయాన్ని, నీ వాక్యమును వినే సమయాన్ని, ఈ ఆధ్యాత్మికమైన సమయాన్ని, నీ సన్నిధిలో నిలిచిన యావత్ సంఘమంతటిని, యావత్ సంఘ సమాజమంతటిని, నీ విశ్వాసుల బృందమంతటిని బట్టి వందనాలు. ఆరాధనలో నిలిచిన మేము నీ వాక్యములోకి సమీపిస్తున్నాం, నీ మాటలు వినడానికి సమీపిస్తున్నాం, నీ ఉద్దేశాలు వినడానికి సమీపిస్తున్నాం. నీ మాటలుగా నా నోటి మాటలు ఉంచండి. నీ భావజాలాలు ఈ చోట విస్తరింపచేయండి. అందరి మదిలో మీరు మాత్రమే మీ వాక్యాన్ని వారు హృదయాల్లో పదిలిపరుచుకునే భాగ్యము దయచేయండి. ఆధ్యాత్మికమైన, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్ముని యొక్క సంచికరువుగా ఈ చోటను ఉంచండి. యేసు పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభుల వారి దివ్యమైన నామానికి ప్రథమముగా ధన్యవాదాలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి నేటి దిన ఆరాధనకు, ఈ పరిశుద్ధ దిన ధ్యానానికి సమీపించిన మీ అందరికీ కూడా క్రీస్తు వారి శుభప్రద నామములో, అందరికీ యేసయ్య నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హృదయపూర్వకంగా అందరికీ పేరు పేరున తెలియచేస్తున్నాను. ఈరోజు పాఠ్యాలు చదవగా మనం విన్న త్రిత్వములోని 14వ ఆదివారం కొరకు గలతీ పత్రిక మరియు లూకా సువార్త గల భాగాలు మనం చదువుకోగా విని ఉన్నాం. ఈరోజు ఈ రెండు పాఠాలను అనుసరించి మనం నేర్చుకునే అంశము మీరు గమనిస్తూ ఉన్నప్పుడు, ఈరోజు అంశము స్తుతి, మహిమ. ఈ రెండు మాటలు కూడా ఈరోజు మనం నేర్చుకునేటటువంటి భాగాలు. ఒకటి స్తుతి, రెండవది మహిమ అనేటటువంటి పదాలు ఈరోజు టెక్స్ట్లకు చాలా చక్కగా సరిపోయేటటువంటి భావాలు లేక భాగాలు. స్తుతి అనగా స్తుతించాలి దేవుణ్ణి. రెండు మహిమపరచాలి దేవుణ్ణి. ఈ లోకములో మానవులమైన మనం సృజింపబడ్డాం. ఎందుకు దేవుడు మానవులు ఈ లోకములో ఆయన సృజించాడు అనేటటువంటి భాగాలను మనం గమనిస్తే, ఆయన మహిమ నిమిత్తమని, ఆయనను స్తుతించాలి మానవుడని. ఆది కాలములోనే మానవుడు సృజింపబడినటువంటి ఉద్దేశము దేవునిని స్తుతించేవారుగా మానవులు ఉండాలి. దేవునిని మహిమపరిచేవాడుగా ఈ మానవుడు ఉండాలి. సజీవులే దేవునిని స్తుతిస్తారు అనేటటువంటి మాట మనకు యెషయా భక్తుడు కూడా
చాలా చక్కగా తేట తెల్లపరుస్తూ ఉంటాడు. ఈరోజు ఒకంత దేవునిని స్తుతించేటటువంటి విషయంలో చాలా వరకు చాలామంది, అంతెందుకు ఈరోజు ఆరాధనలో స్తుతించేవారు కొరతగా ఉన్నారు. అన్ని కుటుంబాలు దేవాలయంలో ఏం చేయాలా? స్తుతించడానికి దేవాలయానికి ఆదివారం పరిశుద్ధ దినం ఆరాధనకు రావాలా. కానీ ఈరోజు మనం ఎలాగున్నాం? తక్కువగా ఉన్నాం, నిండి లేదు. దేవాలయం పలచగా ఉంది, తక్కువగా ఉంది. స్తుతించేవారుగా లేరు. కానీ వాళ్ళ ఇళ్లల్లో ఏదైనా ప్రార్థన విన్నపం ఉంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ పంపిస్తారు. ప్రార్థించేవారు ప్రార్థించమని అడిగేవారు ఎక్కువ, స్తుతించమని దేవుని దగ్గరకు రావడం తక్కువ. దేవునికి స్తుతించడానికి మక్కువ లేదు, కానీ దేవుని దగ్గర నుంచి మాకు ఏదైనా రావాలంటే, సంఘం నుంచి ఏమైనా రావాలంటే మాకు ఎంత తక్కువైంది, మేము ఎందుకు ఇలాగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా దేవుని యొద్ద మనం స్తుతించేవారముగా, దేవుడు మానవులను పుట్టించిన మానవుని జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు ఎన్నో చేస్తూ ఉంటాడు. ఆయన చేస్తున్న కార్యాలు, మనల్ని పుట్టించిన విధానం, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమ పరచాలి. ఈరోజు టెక్స్ట్లో మీరు గమనిస్తే విశేషముగా ఇందాక మూలవాక్య భాగములో మీరు గమనిస్తే 17-16 ఆ లూకా సువార్త ప్రకారం ఆ 17-16 వచనములో ఏ భావం అక్కడ వెదజల్లబడిందో మీరు గమనించవచ్చు. గొప్ప శబ్దంతో వచ్చేటప్పుడు, అంటే వాడి నోటంట ఎంత శక్తి మేరకు పలకగలడో, వాడి నోటంట ఎంత స్వరాన్ని పెట్టగలడో, తన అరుపులు, తన శబ్ద తరంగాలు, తను గొప్ప శబ్దముతో అక్కడ 2 పనులు చేశాడు. ఒకటి ఏం చెప్పాడు? దేవుణ్ణి మహిమపరచుచు అని ఒక మాట, తర్వాత స్తుతులు చెల్లించుచు అన్నాడు. దేవుని యొద్దకు సాగిలపడ్డాడు. సాగిలపడే ముందు దేవుని యొద్దకు వస్తూ, దేవుని వైపు తను నడిపించబడుతూ, తాను ఒకటి స్తుతించేవాడుగా దేవుని దగ్గరకు వచ్చాడు. రెండవది దేవునికి మహిమ తెచ్చేవాడుగా అతగాడున్నాడు. కాబట్టి ఈరోజు ధ్యానాంశము 1 స్తుతి, 2 మహిమ. ఈ 2 పదాలు కూడా క్రైస్తవులకు తెలియని పదాలు కాదు. మాకు తెలియదండి ఈ పదాలు అనడానికి మీకు ఛాన్స్ లేదు కదా. చాలా సుపరిచితమైన పదాలు ఇవి. ఆరాధనలో వాడేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు ఇవి. స్తుతి, మహిమ. మనం మాట్లాడుకుంటే ఈ స్తుతి, మహిమ అనే పదాల మీద ఎన్నో పాటలు ఉన్నాయి. స్తుతి, మహిమ అనే పదాలతో ప్రారంభాలు ఉంటాయి. స్తుతి అనే మహిమలు దేవునికి ఎంతోమంది రచయితలు ఈ పదాలతోనే ఎన్నో పల్లవులు అనుపల్లవులు ఎత్తి దేవుని నామమును ఆరాధించినటువంటి పదాలు ఇవి. ఆ మాటలతో, ఆ పదాలతో, ఆ పదాలలో ఉన్న భావాలను కూడా దేవుని దగ్గర మనం తీసుకురావలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మొదటి మాట నేను ఈరోజు ఈ స్తుతి అనే మాట మొదటగా మీ ముందు ఉంచుతున్నాను. ఈ స్తుతి అనే మాట మనం చదువుకున్న భాగం ఏదైతే లూకా సువార్త ఉందో 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు. ఈ టెక్స్ట్ కూడా మనకు బాగా పరిచయం కలిగిన భాగం. ఎక్కువగా ఎక్కడ వాడతామంటే ఈ టెక్స్ట్ గృహ కూడికలు పెట్టుకుంటారు, ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటారు, స్తుతి కూడికలు అంటాం కదా. చూడండి, స్తుతి కూడికలో ఉపయోగించే టెక్స్టే ఇది, ఈ లూకా సువార్త 17వ అధ్యాయము. ఇందులో ఎవరున్నారు ఈ టెక్స్ట్లో? ఒక పక్క యేసయ్య ప్రయాణం అవుతున్నాడు. ఆయన ప్రయాణం గురించి 11వ వచనంలో రాయబడింది. ఆయన ప్రయాణం అవుతూ ఒక గ్రామము గుండా వెళ్ళాడని 12వ వచనంలో రాయబడింది. ఆ ప్రయాణం అవుతున్నటువంటి ఆ ప్రయాణము గుండా ఆయన ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఒక గ్రామానికి వచ్చేసరికి ఆ గ్రామంలో 10 మంది ఎదురయ్యారు ఆయనకి. ఆ 10 మంది ఎవరు కదా? కాబట్టి ఈ టెక్స్ట్లో ఉన్న వాళ్ళు ఎవరంటే, ఒకటి యేసయ్య, రెండవది 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు.
సడన్గా 13వ వచనానికి వచ్చేసరికి కుష్ఠరోగులు యేసయ్యకు ఎదురుగా నిలబడి వారు ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు. వారు అడుగుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభువా, వాళ్ళ కేకలు వేస్తున్నారు, అరుపులు. ఏంటి అరుపులు అంటే, మా వైపు చూడు, మా సంగతి చూడు, మా స్థితి చూడు, మమ్మలను నీవు కరుణించు, మమ్మలను కరుణించు. ఈ వ్యాధి కలిగినటువంటి మా స్థితి ఏదైతే ఉందో, యేసు ప్రభువు మమ్మలను కరుణించు అనేటటువంటి ప్రార్థన వారు చేస్తున్నటువంటి వైనం. 14వ వచనములో యేసయ్య వారికి చక్కనైన, అవసరమైన, వారు కోరినటువంటి వారి అరుపులకు లేక వారి యొక్క ప్రార్థనకు అక్కడ యేసయ్య సమాధానం ఇస్తూ ఉంటాడు. ఆల్ రైట్, తప్పకుండా మిమ్మల్ని కరుణిస్తాను. మొదట మీరు వెళ్ళి దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని వారికి చక్కటి సమాధానం, వారు కలిగినటువంటి మాట అక్కడ ఆయన ఇచ్చినట్లు చూస్తూ ఉంటాం. ఆ మాట అందుకుని కుష్ఠరోగులు ప్రధాన యాజకుని దగ్గరికి నడుస్తూ 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 నడుస్తున్నారు. నడుస్తూ నడుస్తూ నడుస్తున్న మార్గములోనే వాళ్ళ దేహాలు, వాళ్ళ రోగము, వాళ్ళ వ్యాధి, ఆ భయంకరమైన కుష్టి, వారి దేహము ఏమైనట్లు శుద్ధి అనే మాట అక్కడ వాడాడు. అనగా ఆ కుష్టి అనే రోగము నుండి వారికి ఏం కలిగింది? స్వస్థత. ఇప్పుడు స్వస్థత కలిగినందుకు స్తుతించాలి. స్తుతి అనే మాట మనం చూస్తున్నాం కదా. మార్గములోనే ప్రధాన యాజకులకు మిమ్ములను మీరు కనపరుచుకోండి అని యేసయ్య ఇచ్చిన సమాధానం అందుకుని కుష్ఠరోగులు 10 మంది కట్టకట్టుకుని వెళ్ళారు. మార్గములో వారికి యాజకుని దగ్గరికి వెళ్ళే లోపే వారు బాగుపడ్డారు. వాళ్ళ జబ్బు నయమైంది, వాళ్ళ రోగం మానిపోయింది, వాళ్ళకి స్వస్థత కలిగింది. ఇప్పుడు ఆ స్వస్థతలో వాళ్ళు స్తుతించాలి. ఎందుకు స్వస్థత కలిగినందుకు స్తుతించాలంటే ఇక్కడ 2 మాటలు. ఒకటి, వారికి స్వస్థత కలిగినప్పుడు ఏం జరిగిందంటే, ఒకటి ఆదరణ కలిగినందుకు స్తుతించాలి. రెండోది ఆరోగ్యం వారికి నయమైంది, వాళ్ళకి ఆరోగ్యవంతమైన జీవితం వచ్చింది. స్వస్థతలో వారికి ఏం దొరికిందంటే, ఒకటి ఆదరణ దొరికింది, 2 ఆరోగ్యం దొరికింది. ఆదరణ దొరికినందుకు దేవుణ్ణి, ఆరోగ్యం కలిగినందుకు దేవుణ్ణి, మొదటి మాట స్తుతించాలి దేవుణ్ణి నీవు తప్పకుండా. స్వస్థత అనే స్థితిలో కలిగినటువంటి ఈ యొక్క ఆదరణ ఏదైతే ఉందో, లెపరసీ, కుష్టి, ఈ యొక్క జబ్బును గురించి మనం విశ్లేషించుకుంటే, ఓటీ కాలంలో యూదుల సాంప్రదాయ పాత నిబంధన కాల నాటి పరిస్థితులు మీరు చూస్తే, ఈ కుష్టి వ్యాధి గ్రస్తులు ఎలాంటి అంటే అక్కడ మనం చెప్పగలిగిన పరిస్థితులు ఎలాంటివంటే, బైబిల్లోకి మనం ఒకసారి వెళదాం. లేవీయ కాండానికి వెళితే, లేవీ కాండానికి మనం ఒకసారి వెళదాం. లేవీ కాండం 13వ అధ్యాయం 45వ వచనాన్ని మీరు గమనించండి. లేవీ కాండం 13వ అధ్యాయం 45వ వచనం. లేవీ కాండం 13వ అధ్యాయం 45వ వచనం. ఆ పొడగల కుష్ఠిరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరబోసుకొనవలెను. వాడు తన పై పదవిని కప్పుకొని అపవిత్రుడను బిగ్గరగా పలకాలి. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. కుష్టి వ్యాధి అపవిత్రుడు అంటున్నాడు అక్కడ. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగా ఉండాలి. వాడు ఉండవలసిన స్థలం ఎక్కడో తెలుసా? ఊరికి చివర ఉండాలి వాళ్ళు. ఈ కుష్టి వ్యాధి గ్రస్తుల యొక్క పరిస్థితి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు.
పాత నిబంధన కాలంలో ఈ కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నారంటే వారిని ఎట్లా చూసేవారంటే వాళ్ళు శాపగ్రస్తులు. వాళ్ళ భయం, ఈ రోగం వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళంతా భయంకరమైన పాపం. వీడికి వ్యాధి ఎందుకు వచ్చిందనుకుంటారు? దేవుడు వీడిని మొత్తాడు, దేవుడు వీడిని శిక్షించాడు. కాబట్టి ఈ కుష్టి వ్యాధిగ్రస్తుల యొక్క స్థితి వెలివేయబడిన స్థితి. ఈ కుష్టి వ్యాధిగ్రస్తులు కలిగినటువంటి జీవితం వారు అంటరాని వారు. అందుకే వీళ్ళ పాళానికి ఎక్కడో పెంట దగ్గర వీళ్ళ నివాసాలు ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. ఇది మానసికంగా ఇప్పుడు వరకు చెప్పినవి ఎలాంటివంటే వాడు శాపగ్రస్తుడు, వాడు భయంకరమైన పాపి, వాడు దేవుడిని మొత్తాడు, వాడు దూరం పెట్టండి, వాడిని ఊరి చివర పెట్టండి, జనాల మధ్య ఉండొద్దు వాడు అంటూ అనేది కుష్టి వ్యాధిగ్రస్తుడికి మానసికమైన గాయాలు, మానసిక గాయాలు. దూరం పెట్టడం, అంటరాని వాడిగా చూడడం, ఊరు చివర వారి యొక్క నివాసాలు పెట్టడం, వాడిని సూటిపోటు ఇటు పాపి, ఇటు శాపగ్రస్తుడు అనేటటువంటి భావాలు వాడి మీదకి మాటలు వెళ్ళడం. రెండోది మానసికంగా గాయాలు, రెండోది శారీరకానికి కూడా గాయాలే. ఏంటి శారీరకంగా గాయాలు? కుష్టి వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? వాళ్ళకు ఉండేటటువంటి గాయములు శరీరానికి, వారి వేళ్ళు ఎలాగుంటాయి? కొరుక్కుని పోతా ఉంటాయి వెనక్కి. శరీరం, ఆ పైన స్కిన్, లోపల నరం, లోపల ఎముక కొరుక్కుంటూ వీళ్ళు కురచైపోతూ ఉంటాయి. కాళ్ళు కూడా కురచైపోతూ ఉంటాయి, గొడ్డలు చుట్టుకుని ఉంటాయి, చీము నెత్తురు కారుతూ ఉంటుంది. ముక్కు ఉంటుంది కానీ ముక్కు కూడా అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నోరు కూడా అది కొరుక్కుంటూ తరిగిపోతూ ఉంటుంది. ఒక చెక్కకి ఎలా పెడితే చెక్క మాయమైపోతూ ఉంటుందో శరీరము కూడా వాళ్ళకి తెలియకుండా వారి శరీరంలో అంతరించిపోయి చీము నెత్తురు కారుతూ వాళ్ళు చాలా బాధ, శరీర గాయాలు, చాలా బాధను అనుభవిస్తూ, ఇందాక శరీరానికి కాకుండా మనసుకు గాయాలు, శరీరానికి గాయాలు, ఈ భయంకరమైనటువంటి స్థితి. ఇంకా వాళ్ళ శరీరం వాసన ఆ కూర్పులతో లేక ఆ చీము నెత్తురుతో భయంకరమైన బ్యాడ్ స్మెల్ తో వారి శరీరానికి ఎంత శుభ్రం చేసినా ఎప్పటికప్పుడు ఆ గబ్బుతో, ఆ గాయాలతో, ఆ భయంకరమైన వ్యాధి నిత్యము కూడా వారి శరీరానికి వారికి అది ప్రమాదం తెస్తూ వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతూ కలిగేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి భయంకరమైన రోగము నుండి ఎవడు మాట్లాడడు, అందరూ దూరం పెడతారు, అంటరాని వాళ్ళు అంటారు, దూరం పెట్టేటటువంటి వీళ్ళ జీవితం. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం దొరికిందంటే స్వస్థత కలిగినందుకు ఇప్పుడు ఎవరు కూడా వారిని ఏం చేయకుండా ఉంటారు. ఎందుకు పంపించాడు ప్రధాన యాజకుడి దగ్గరికి యేసయ్య? ఇక మీదట వీళ్ళు హీల్ అయ్యారు, వీళ్ళు బాగయ్యారు, ముద్రేస్తాడు ప్రధాన యాజకుడు, వీళ్ళ రోగం నయమైపోయింది. ఇప్పుడు మీరు వీరికి పాలెము బయట వీళ్ళ గూళ్ళొద్దు, వీళ్ళు అంటరాని వాళ్ళు కాదు, వీళ్ళకి ఆ రోగం లేదు డిక్లరేషన్ ఇస్తాడు అక్కడ. తప్పకుండా సేవకుడుగా లేక ప్రధాన యాజకుడిగా ఇక్కడ రోగమైనటువంటి ఈ స్థితి నుండి వీడికి నయమైంది, ఇక మీదట వీరిని చేర్చుకోండి అనగా ఇక మీదట వీడికి దొరికింది ఆదరణ దేవుని ద్వారా. వాళ్ళకి కలిగినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి వీడి శాపగ్రస్తుడు, వీడి పాపి, వీడి దేవుడు మొత్తాడు, వీడి యొక్క నివాసం ఇక్కడ కాదు అని పెట్టిన ఆ పరిస్థితి నుంచి స్వస్థత ద్వారా ఇప్పుడు వాళ్ళకి కలిగింది. 14వ వచనంలో చూడండి, గమనించగలిగితే ఆ ఎండింగ్ లో ఉంది కదా, వారు వెళ్ళుచుండగా అక్కడ వాడిన మాట శుద్ధులైరి. 15వ వచనములో వెంటనే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట, వాడికి రోగం నయమవడం, వాడిలో ఉన్న బాధ వెళ్ళిపోవడం, వాడికి ఉన్నటువంటి అనారోగ్యం నయమవడం. ఇప్పుడు వాడు చేసేది ఆలస్యం చేయకుండా గొప్ప శబ్దముతో దేవుని దగ్గరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాడు. నీకు రోగం నయమైనప్పుడు నీకు దొరికింది ఆదరణ లేక ఉన్నావు, ఆదరణ లేనివానివిగా ఉన్నావు బాధలో. మనం ఒకసారి పేతురు యోహానుల పరిచర్య చూస్తే శృంగారం అనబడిన దేవాలయ మెట్ల దగ్గర అక్కడ కూడా ఒకడున్నాడు రోగి. ఆ రోగి ఎవరు? కుంటివాడు. ఎప్పటి నుంచి? బై బర్త్.
పుట్టుకలోనే, పుట్టినప్పటి నుంచి మొదలుకొని అతగాడు నడవలేనివాడు, అవిటివాడు, కుంటోడు. ఆ కుంటోడు తన యొక్క కుంటితనము బట్టి తాను పని చేసుకోలేక తను చేసుకుంటున్నాడు, పోషణ కొరకు భిక్షాటన చేస్తున్నాడు దేవాలయం దగ్గర. అక్కడ తన అవిటితనం, రెండోది తన భిక్షాటన చేసే స్థితి, అతడి జీవితంలో అలాంటి పరిస్థితి నుంచి పేతురు యోహానుల పరిచర్య ద్వారా అద్భుతమైన రీతిలో ఆ అవిటివాణ్ణి దేవుడు యేసు నామమున నీవు లేవుమని అక్కడ పలికిన మాటలను బట్టి ఆ అవిటితనం కోల్పోయినటువంటి ఆ స్థితి 8వ వచనములో వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను అనే మాట. నడుచుచు గంతులు వేయుచు అక్కడ వెంటనే తాను చేస్తున్న పని ఏంటంటే ప్రభువుని స్తుతించడానికి వచ్చాడు దేవాలయంలోనికి. లేవలేని స్థితి, లేచగలిగిన స్థితినిచ్చాడు దేవుడు, గొప్ప ఆదరణ. ఇంతకు ముందు ఆ దేవాలయం దగ్గరికి క్రమముగా వేరే వాళ్ళు మోసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టేవారు. ఇప్పుడు ఎవరి సహాయం లేకుండానే, ఎవరి ఆదరణ అనేది వేరే వాళ్ళ యొక్క సహకారం ఉండి ఇక మీదట అలాంటి పరిస్థితి తనకు లేకుండా ఆ కుంటివాడు తనకు తానుగా దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులేసి దేవాలయములో దేవునిని విని వెంటనే తాను స్తుతించుచున్నవైనో గమనించగలగాల. స్వస్థత వచ్చినందుకు నీవు వెంటనే చేయవలసిన పని స్తుతి అనేటటువంటి మాట. స్తుతించడంలో మనం వెనకగా ఉంటున్నామేమో, స్తుతి చేయడంలో మనం మర్చిపోయే వారముగా ఉంటున్నామేమో, స్తుతి అనేది దేవునికి ఇవ్వని వారముగా ఉంటున్నామేమో. అక్కడ కుష్టి వ్యాధిగ్రస్తుడు మార్గములోనే గమనించి వెంటనే యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళాడు. అవిటివాడు యేసు ప్రభుల వారి నామములో పేతురు యోహానుల పరిచర్య ద్వారా తనకు స్వస్థత వచ్చినందుకు వెను వెంటనే నేనేం చెయ్యాలా అనే ఆలోచనతో గంతులేసుకుంటూ ఇచ్చినటువంటి కాళ్ళు నడవగలిగిన స్థలం దేవాలయం అని గుర్తించాడు. దేవాలయములో దేవుణ్ణి స్తుతించుచుండినటువంటి అవిటివాడు స్వస్థత పొందుకున్న గొప్ప సాక్ష్యం. కాబట్టి ఆదరణ దొరుకుతుంది దేంట్లో? స్వస్థతలో నీకు ఆదరణ దొరుకుతుంది. ఆ ఆదరణ ఇచ్చిన దేవుని నీవు ఏనాడు మర్చిపోకు. స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? స్వస్థత వచ్చింది కాబట్టి. స్వస్థత వచ్చింది, అందులో ఏం జరిగింది ఏంటి? నాకు ఇంతకు ముందు లేని ఆదరణ ఇప్పుడు నాకు ఆదరణ దొరికింది. రెండో మాట మీరు గమనిస్తే, ఈ స్వస్థతలో ఆదరణతో పాటు ఆరోగ్యం అనేటటువంటి మాట. కుష్టి రోగము నుండి ఆదరణ దొరకడమే కాకుండా కుష్టి రోగికి మనకు దొరికినటువంటి పరిస్థితి ఏంటంటే అతనికి ఇంతకు ముందు లేని ఆరోగ్యం ఇప్పుడు వచ్చింది. ఇంతకు ముందు జబ్బు ఉంది శరీరంలో, అది చాలా ప్రమాదకరమైన జబ్బు. ఇంతకు ముందున్నటువంటి దినాలు అతడికి ఆరోగ్యం లేదు. దినం తన శరీరం ఏమైపోతుందంటే కుషించుకుపోతూ ఉంది. ఘోరమైన మరణానికి దగ్గరవుతున్నటువంటి ఆరోగ్యం అతగాడిది, ఆ రోగులది. దీనికి మంచి ఉదాహరణ, ఆరోగ్యం అనే మాటకు మంచి ఉదాహరణ మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. రాజులు మొదటి గ్రంథానికి వెళదాం. రాజులు రెండో గ్రంథంలో మీకు గుర్తుకు రావాలి వెంటనే. ఎవరున్నారు రాజులు 2వ గ్రంథంలో? కుష్టి వ్యాధిగ్రస్తుడు. 2వ గ్రంథంలో 5వ అధ్యాయం మనకు చాలా ఇంట్రెస్ట్గా కనబడుతుంది. ఆ యొక్క చరిత్ర, ఆ యొక్క సిరియా రాజు కాల పరిస్థితులు. అక్కడ సిరియా రాజు యొక్క సైన్యాధిపతి, ఆయన గారి పేరు నయమాను గురించి పరిచయాలు ఎలా ఉంటాయంటే, 1వ వచనం అంతా కూడా నయమాను తాలూకా పరిస్థితిని పరిచయం చేస్తాడు. నయమాను గురించి, నయమాను గొప్పతనం గురించి, నయమాను తాలూకా బాధ్యతల గురించి, రాజు దగ్గర నయమానుకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో చాలా గొప్పగా చెప్తాడు. ఉదాహరణకు అక్కడ ఏమంటాడంటే, రాజు దృష్టికి గనుడు అంటాడు. ఇంకా ఏమంటాడంటే నయమాను గురించి, రాజు దృష్టిలో దయ పొందినవాడు అంటాడు.
ఇంకా ఏమంటాడంటే రాజ్యములో ఈ నయమానుకున్నటువంటి గొప్పతనం పరాక్రమశాలి, యుద్ధ పరాక్రమశాలి. ఆ పరాక్రమశాలి ముందు కూడా ఇంకో మాట జోడిస్తాడు, మహా పరాక్రమశాలి అంటాడు. రాజు దగ్గర నయమానుకున్నటువంటి ఆ స్థానం చాలా గొప్పది. గొప్పోడు, గనుడు, దయ పొందినోడు, యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి పరాక్రమశాలి నయమాన్. కానీ అయితే ఇంత గొప్పోడికి రాజు దగ్గర గొప్ప స్థానం ఉంది, గొప్ప గనుడుగా ఉన్నాడు, యుద్ధ నైపుణ్యత కలిగినాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అన్నట్టు ఇతడికి కుష్టి రోగం అంటాడు. ఒకటి వచ్చిన చదవండి ఒకసారి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను, ఉన్నాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. తర్వాత గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను. గాని అతడు కుష్ఠిరోగి అనేటటువంటి మాటతో అంతవరకు చెప్పినటువంటి ఆ హైలైట్స్ అన్ని ఏమయ్యాయంటే, ఇంతకుముందు కుష్ఠిరోగికి ఉండేటటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ యొక్క నయమానుకు, రాజు యొక్క దయ పొందినటువంటి వానికి రాజు దగ్గర లోటేముంటుందండి? కావలసిన, రావలసిన, పొందుకోవలసిన అన్ని మంచి మర్యాదలు జరగబడతాయి. కానీ అలాంటి పరిస్థితులలో రాజు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. రాజు దయ పొందినవాడు కాబట్టి, రాజు దృష్టిలో గొప్పోడు కాబట్టి, రాజు మైండ్లో ఉన్నవాడు నయమాను కాబట్టి చేయని ప్రయత్నాలు ఉండుంటాయా? నయం చేయడానికి రోగాన్ని ప్రయత్నాలు వైద్యపరంగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండుండొచ్చు. ఎన్నో రకాలుగా తనకు ఆ రోగము నుంచి విముక్తి కలిగించడానికి రాజుగారు అంతటి వాడు నయమాను దృష్టిలో, నయమాను పక్షాన, నయమాను బాగు కొరకు విశ్వ ప్రయత్నాలు అయినా రోగానికి ఆనాటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. అలాంటి పరిస్థితిలో ప్రవక్త అయినటువంటి ఎలీషా ప్రవక్త ద్వారా ఆ చిన్నది అందించిన మాట రాజు దగ్గరగా వెళ్ళి, రాజు దగ్గర నుంచి ఆ యొక్క ఎలీషా వరకు ఆ మాట వెళ్ళునట్లు, ఈ ఎలీషా ప్రవక్త దగ్గరకు నయమాను పంపింపబడినట్లు అక్కడ ఆ టెక్స్ట్ అంతా భావం మనకు తెలుసు. విశేషించి మనం 14వ వచనానికి వెళితే మీకు అక్కడ మాట వినిపించడానికి, అతడు పోయి 5:14లో ఇక్కడ ఈ మాట చూద్దాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు, అతడు పోయి అంటే నయమాను పోయి, దైవజనుడు అంటే ఎలీషా చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై, అతని దేహము ఎలాంటి దేహమట? ఎలాంటి దేహముగా అయిపోయింది? ఎలీషా ప్రవక్త చెప్పినట్లు యోర్దాను నదిలో నయమాను అనేటటువంటి కుష్టి వ్యాధిగ్రస్తుడు 7 పర్యాయాలు యోర్దాను నదిలో ఎలీషా ప్రవక్త చెప్పినట్లు కుష్టి వ్యాధి కలిగినటువంటి నయమాను ములగగా అతడుకు కలిగినటువంటి స్థితి, కుష్టి వ్యాధి కలిగినటువంటి తన శరీరం ఇప్పుడు ఎలాగైందట? పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడయ్యాడు. స్వస్థత వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. ఇంతకు ముందు భయంకరమైన కురుపులతో, భయంకరమైనటువంటి ఆ వ్యాధి లక్షణాలు కలిగినటువంటి, ఆ చీము నెత్తురుతో గుడ్లు కట్టుకుని, లేకపోతే ఆ నిత్యము కూడా ఆ హీనమైనటువంటి, ఆ దరిద్రమైనటువంటి, ఆ ఘోరమైనటువంటి ఆ వ్యాధి యొక్క లక్షణాలు అసహ్యం కలిగిస్తుంది ఆ శరీరాన్ని చూస్తే. అలాంటి దేహము ఈక్వల్ యోర్దాను నదిలో మునిగిన తర్వాత ఎలీషా ప్రవక్త చెప్పినట్లు 7 మునుకులు వేయగా ఇప్పుడు ఆరోగ్యం వచ్చేసింది. ఇప్పుడు తన దేహం కురుపులు లేవు. ఇప్పుడు తన దేహం కురచైపోయినటువంటి స్థితి, తన ముక్కు లోపలికి వెళ్ళిపోయిన స్థితి, తన శరీరం అంతా భయంకరమైనటువంటి ఆ యొక్క చూడలన్నటువంటి ఆ గాయాలు. పసిపిల్లోడి దేహం ఎలా ఉంటుందండి? మనం ముట్టుకుంటే వాళ్ళు డాగులు పడేటట్టు, కందిపోయేటట్టు ఆ పసిపిల్లల యొక్క దేహం ఎంత అమూల్యంగా ఉంటుందో.
ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత చూడచక్కగా ఉంటుందో, ఆ పిల్లవాని యొక్క దేహాన్ని చూసి ఎంత ముద్దాడతామో. ఎస్, కుష్టి రోగి యొక్క శరీరం ప్రభు యొక్క సన్నిధిలో, ఎలీషా యొక్క ఆ మాటలో, ఆ మాట ప్రకారం చేయుటలో, ప్రభు నామములో అతగాడు ఆరోగ్యం పొందుకున్న శరీరం నయమాను శరీరం, నయమానుకు వచ్చిన స్వస్థత. మారు మాట లేకుండా నయమాను వెంటనే ఏం చేశాడు తెలుసా? మారు మాట లేకుండా నయమాను వెంటనే తాను స్థితిని, తన పరిస్థితిని అక్కడ ఎలీషా దగ్గరకు వెళ్ళి, మేము ఎంతటి తప్పు కలిగిన పరిస్థితులు మా జీవితంలో ఉన్నాయో, మేము మా రాజ్యములో మా రాజుతో మా యజమానితో కలిసి మేము రిమ్నోను గుడిలో మేము ఏం చేసేవాళ్ళం? బలులు అర్పించేవాళ్ళం, ప్రార్థనలు చేసేవాళ్ళం, స్తుతి చేసేవాళ్ళం. మమ్మల్ని మన్నించుగాక దేవుడు, ఇక మీదట మేము అవి వాటి జోలికి వెళ్ళాం. ఆ రిమ్నోను గుడిలోకి మేము వెళ్ళాం. ఆ రిమ్నోను గుడిని పడగొడతాం. ఆ రిమ్నోను తాలూకా ఆరాధన విధానాలు మేము, మా విగ్రహాలను మేము కలిగి ఉండం. ఇక మీదట మేము ఈ లోకమంతా, ఇక్కడ అంటాడు, ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు 15వ వచనములో 2వ లైన్ చూడండి, 2వ భాగం, ఇశ్రాయేలీలోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేనెరుగుదును. ఈ కార్యము ద్వారా, దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత ద్వారా, ఇశ్రాయేలీల దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడయ్యా. రిమ్నోను గుడి నో, రిమ్నోను గుడిలో ఉన్న విగ్రహము కాదు. ఇక నాకు నీవు పరిచయం చేసినటువంటి ఆ దేవుడే, అనగా ఇశ్రాయేలీల దేవుడే, లోకమందు ఆ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడని దేవుణ్ణి నిజమైన స్తుతిని చేస్తున్నాడు. ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కాబట్టి ఈరోజు స్తుతించాలి అనే మాట. స్తుతిలో ఏం దొరుకుతుందంటే, ఎందుకు స్తుతించేవానివిగా నీవు ఉన్నావంటే, కుష్ఠిరోగి మార్గములోనే తనకు దొరికిన స్వస్థతను బట్టి, అమ్మో నా లైఫ్ మారిపోయింది, ఇక నాకు ఆదరణకు కరువే లేదు, నేను పాళానికి దూరము కానీ, నేను ఈ భయంకరమైన కురుపులతో కానీ నేను ఉండవలసిన అవసరత నాకు ఇక లేదు, నాకు ఆదరణ దొరికిందని దేవుని దగ్గరికి గొప్ప శబ్దంతో వచ్చి స్తుతించాడు. కుంటివాడు అవిడితనం పోయిన వెంటనే తన కాళ్ళ మీద తాను నిలబడినప్పుడు వెంటనే నేను ఈ కాళ్ళతో, దేవుడు నాకు ఇచ్చిన కాళ్ళను బట్టి నేను వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి నేను స్తుతించాలని ఆ పుట్టినిది మొదలుకుని కుంటివాడు దేవాలయంలో గొంతులేస్తూ దేవుని స్తుతించగలిగినటువంటి సామర్థ్యం. నయమాను సైతం సిరియా రాజ్యములో సైన్యాధిపతిగా, రాజు దృష్టికి గనుడుగా, రాజు దృష్టికి ప్రియుడుగా, ప్రక్రమశాలిగా ఉన్నటువంటి అతగాడు కుష్టి రోగముతో తను ఉన్నటువంటి స్థితి, షమ్రోనులో ఉన్నటువంటి ఆ యొక్క ఎలీషా ప్రవక్త మాట ప్రకారం యొర్దాను నదిలో 7 మునకల పిమ్మట తన శరీరం పసి బాలుని వలె తన దేహం మారినప్పుడు వెంటనే తన ఆధ్యాత్మికమైన స్థితి, దేవునికి నిజ ఆరాధికుడుగా ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించాడు. అయితే ఆయనిచ్చే స్వస్థతలు ఈ కుష్టివాడు లేక ఈ కుంటివాడే కాకుండా, ఆ టెక్స్ట్లో మనము గమనిస్తే ప్రభుల వారు 17:17 చూస్తే, 17:17 గమనిస్తే లూకాలో ఆ 17:17 ప్రకారం అందుకు యేసయ్య అంటున్నాడు, ఏవయ్యా 10 మంది శుద్ధులైరి కారా? 10 మంది కదా, శుభ్రమైనటువంటి, శుద్ధులైనటువంటి, రోగము నుంచి నయమైనటువంటి, ఆదరణ దొరికినటువంటి, ఆరోగ్యము దొరికినటువంటి వారు 9 మంది ఎక్కడా? ఒక్కడివే వచ్చావేమి? స్తుతించే విషయంలో ఒక్కడు మాత్రమే స్తుతించడానికి వచ్చి తప్పిపోయిన వాళ్ళు ఎంతమంది? ఇంకా ఆ 9 మంది. ఇప్పుడు ఆ రోజు అడిగిన ఆ 9 మంది, ఈ రోజు అడుగుతున్నటువంటి 9 మందిలో ఇక్కడ ఎవరెవరు తప్పిపోయారో కానీ అలాంటి వారందరిని బట్టి ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘాలన్నిటిలో కూడా ఈరోజు ఆ 9 మంది ఎక్కడ, ఆ తప్పిపోయిన వారు ఎక్కడ, దేవునికి స్తుతించిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో, స్తుతించలేని వారుగా ఏ స్థలాలలో నిలిచారో, స్తుతించినటువంటి విధానములో దేవునికి దగ్గరగా ఎందుకు లేరో, దేవుని ద్వారా కార్యాలు పొందుకోవడం, దేవుని దగ్గరికి రావడానికి నిర్లక్ష్యాలుగా ఉండడం. బహుశా ఆ 9 మంది దేవశాస్త్ర పండితులు కొన్ని అభిప్రాయాలు చెప్తున్నారు.
9 మంది ఒక్కడే రావడానికి కారణం, 9 మంది రాకపోవడానికి కారణం, ఎలాంటి కారణాలు అయి ఉండొచ్చు వాళ్ళు దేవాలయంలోకి రాకపోవడానికి కారణం? యేసు దగ్గరకు వచ్చి స్తుతించినటువంటి వాడు ఒక్కడే. 9 మంది ఎందుకు రాలేదంటే, ఆనాటి ఆ తెగలలో, ఆ యూదుల తెగలలో జెలోతీయులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకేయులు కానీ, వీళ్ళందరూ క్రీస్తుకు విరోధులుగా ఉన్నటువంటి తెగలు. యేసుకు దగ్గరగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్, యేసును చంపాలనుకున్నారు. యేసును చంపాలనుకున్న వారు ఇంకొక ఆయన్ను కూడా చంపాలనుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత 4 దినాల తర్వాత లేచిన ఆయన. ఎవరైనా కాదా? ఇక్కడ లాజరు అయినటువంటి మరణము నుండి తప్పించబడిన వాడుగా లాజరు యేసు మాట ద్వారా బయటకు వచ్చాడు. మీరు ఆ టెక్స్ట్లో మీరు గమనిస్తే యేసుతో పాటు 4 రోజులైన తర్వాత మరణము నుంచి లేపినటువంటి లాజరును కూడా చంపజూచారు అనేటటువంటి పదం మనకు బైబిల్లో ఏర్పరచబడింది. ఇంకా మనము గమనిస్తే దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ప్రభువుకు దగ్గరగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు అందరూ భయపడి యేసుని విడిచిపెట్టి పారిపోయారు. ఎందుకు? యేసుని పట్టుకుంటే మమ్మల్ని కూడా పట్టుకుంటారని. ప్రభు అయినటువంటి యేసు ద్వారా ఎవరెవరు ఏ విధమైనటువంటి కార్యాలు, ఇంతకుముందు కుష్ఠరోగులుగా చలామణైన వారు ఇప్పుడు యేసు ప్రభువుల ద్వారా స్వస్థత, మేము ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నామనేటటువంటి పరిస్థితి ఉంటే జనాల్లో నుండి ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో, యేసు బాబుకు దగ్గరగా మేము వెళితే మమ్ములను సమాజం ఈ రకంగా కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తాదేమో. అంటే దేవుని దగ్గరికి రావడానికి లోకానుసారమైన భౌతికమైనవి చాలా నీకు, వాటిని నీవు అడ్డు పెట్టుకుని ప్రభు దగ్గరికి రావడానికి, నిజాయితీ కలిగి ఉండడానికి, ఆధ్యాత్మికత కలిగి ఉండడానికి, ప్రభువులో ఎదగడానికి, ప్రభువుకు దగ్గరగా ఉండడానికి లోకానికి భయపడుతున్నావు కానీ దేవునికి నీవు భయపడకుండా ఉన్నావు, కృతజ్ఞత లేకుండా ఉన్నావు, స్తుతులు చెప్పలేకుండా ఉన్నావు. అలాంటి పరిస్థితుల్లోని 9 మంది దేవుని దగ్గరికి రాలేదు అని కొంతమంది దేవశాస్త్ర పండితులు అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన 9 మంది ఎక్కడా అని అడిగినటువంటి పరిస్థితిలో మనము స్తుతించే విషయంలో వెనకడుగుగా ఉంటున్నామేమో. సంఘాల్లో స్తుతి అనేది చాలా తక్కువైంది. స్తుతి కంటే ఒక పండితుడు అంటాడు కదా, సంఘాల్లో స్తుతి లేదండి, సుత్తి ఉంది అంటున్నాడు. సంఘాల్లో స్తుతి కొరవయ్యి సుత్తి అంటే ఏంటి? ఉత్తుతి మాటలు. వేరేడు సుత్తి కొడుతున్నాడు రా అంటారు కదా. స్తుతి కింద ఒత్తు ఏదైతే తీ దగ్గరికి అట్టుకెళ్ళిపోతే ఏమైపోతుంది? అది అర్థమే మారిపోతుంది. చాలామంది స్తుతి అర్థాలు మార్చేస్తున్నారు. సుత్తి అనే మాటకు ఇంకో అర్థం కూడా ఉంది. మేకులను కొట్టేది కూడా సుత్తే. దేవాలయానికి వచ్చి ఆయనకి ఆ రోజు మేకులు కొట్టారు, నేటి దినాల్లో కూడా మేకులు దేవునికి కొడుతున్నారు. స్తుతి లేదు, సుత్తి. దేవునిని ఇంకా సిలువ వేసే పరిస్థితులు, ఆనాటి ఆ పరిస్థితులు నేటి నవీన సంఘాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవాలయంలో ఉండాలా నిజమైన స్తుతి అనేటటువంటి మాట. రెండో మాటకు వెళుతున్నాను. స్తుతి మొదటి మాట. రెండవది మహిమ అనేటటువంటి మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనములో మనం గమనిస్తే అక్కడ ఏమంటున్నాడంటే 43:7 వచనం ప్రకారం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అని అన్నాడు. మన ప్రారంభంలో కూడా చెప్పుకున్నాం ఈ మాట. నా మహిమ నిమిత్తము. ఎవరు? నేను సృజించిన వారు. మనమెవరు? ఆయన సృజించినటువంటి వారమే. ఆది కాలంలో ఆదాము సృజింపబడ్డాడు, అవ్వమ్మ సృజింపబడింది. తదనంతరం మనమందరం తల్లి గర్భములో మనం రూపం. దావీదంటాడు దానికే, నా తల్లి గర్భములో నేను రూపింపబడక మునుపే నా నిర్మాణం నీవే, నా దినాలు నీవే. భక్తుడంటాడు, చూడు నీ అరచేతులు నన్ను చెక్కి ఉన్నాయి, నీవు నన్ను నిర్మించావు,
నీవు నన్ను సృజించావు. నీవు నన్ను నా తల్లి గర్భములో నీవు పిండోత్పత్తిగా ఉన్నప్పుడే, నేను ఈ లోకాన్ని చూడక మునిపే, నన్ను ఈ లోకం చూడక మునిపే నన్ను నీవు చూసావు. అలాంటి వాళ్ళం మనం. దేవుడు మనలను సృజించాడు. ఎందుకు సృజించాడు అన్నాడు? దేవుని మహిమ నిమిత్తం మనం ఉన్నాం. ఇక్కడ మనమున్న వారమైన మనం దేవుని మహిమ పరిచయవారముగా ఉండాలి. కొండ మీద ప్రసంగం, పర్వత ప్రబోధం అని చెప్పుకుంటాం. 5:16 ఉంది. 5:16 ప్రభువు అంటున్నాడు కదా అక్కడ. 5:16 మనుషులు నా నిమిత్తము మీ సత్క్రియలను చూచి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని ఏమి చేయనట్లు? పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు అన్నాడు. వారి ఎదుట మీ వెలుగుపై ప్రకాశింపనీయుడి. మనం పరలోకమందున్న దేవుని యొక్క తండ్రి యొక్క మహిమ నిమిత్తం మన క్రియలు ఉండాల. అనగా మన క్రియల ద్వారా దేవునికి ఏం చెందాల? మహిమ కలగాల, దేవునికి మహిమ కలగాల. మరి ఈరోజు పత్రిక పాఠంలో 5వ అధ్యాయము 16 నుంచి 24 ఈ భాగం ప్రత్యేకత ఏంటో తెలుసా? పౌలు గారు గలతీ సంఘానికి ఈ 16 నుంచి 24 భాగంలో ఇక్కడ 2 రకాలు, ఒకటి శరీరము, 2 ఆత్మీయము, 2 ప్రకటిస్తాడు. ఇక్కడ ఒక ప్రక్క శరీర కార్యాలు, రెండో ప్రక్క ఆత్మీయ కార్యాలు, ఆత్మఫలం. శరీర కార్యాలు 15 చెప్తాడు కదా, ఆత్మ కార్యాలు 9 చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ 15 శరీర కార్యాలు, 9 ఆత్మఫలాలు వెలగలిసి ఈ పరిస్థితిలో 15 కార్యాలు కలిగినటువంటి ఈ శరీర కార్యాలను బట్టి దేవునికి మహిమ తెస్తావా, లేక 9 ఆత్మ ఫలములను తెలియపరిచినటువంటి ఈ మాటను బట్టి మనం దేవునికి ఏ స్థాయిలో మన ఆత్మీయత ఉందో ఇక్కడ మనము గమనించవచ్చు. ఖచ్చితంగా 19-20 వచనాలు విస్తరించినటువంటి మాటలు శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని చెప్తూ వాటి వివరాలు ఇస్తాడు. జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మొత్తం అన్ని కలిసి 15. ఈ 15 శరీర కార్యాలలో ఉన్న అందులో వాడిన కొన్ని పదాలు మీరు చూడొచ్చు. జారత్వం అనగా శరీరముతో చేసే పాపం. వ్యభిచారము ద్వారా, నీ చీకటి బ్రతుకు ద్వారా అక్కడ ఉన్నటువంటి విషయాలు, విగ్రహారాధన కానీ, అక్కడ ఉన్నటువంటి విషయాలు, కక్షలు కానీ, అక్కడ ఉన్నటువంటి విషయాలు, కలహాలు కానీ, అక్కడ ఉన్నటువంటి విషయాలు, అసూయలు కానీ, అక్కడ ఉన్నటువంటి విషయాలు, ఒకరి మీద ఒకరు విభేదాలు పెట్టుకుని, భేదాభిప్రాయాలు పెట్టుకుని, సంఘములో ఉండవలసిన సమాజము ఐక్యతను మర్చిపోయి సంఘములో అల్లరితో కూడినవి, విభేదాలతో కూడినవి, ఒకరంటే ఒకరికి గిట్టనటువంటి తత్వం ద్వారా ఈ సంఘము ద్వారా దేవునికి ఏం రాదు? మహిమ రాదు. శరీర కార్యాల ద్వారా నీవు దేవుని ఏం చేయలేవు? మహిమ పరచలేవు. వింటున్నావా? ఏ మనసులో అసూయ ఉందో, ఏ మనసులో విభేదాలు ఉన్నాయో, ఏ మనసులో స్వాగతించలేనటువంటి స్థితి ఉందో, ఒకరి పట్ల ఒకరికి భేదాభిప్రాయాలు పెంచుకుంటూ పోతూ సంఘం ఎలాగైపోతే, అల్లరైపోతే. ఇప్పుడు చూడండి, 3 పిల్లలు ఉన్నారు, ఒకే తల్లికి పుట్టినోళ్ళు. ఆ 3 కొట్టుకుంటే తల్లి ఎలాగుంటుంది? ఏడుస్తుంది. వాళ్ళిద్దరూ ఐక్యతగా ఉంటే ఎలాగుంటుంది?
మీరు నమ్మండి, మొన్న యూత్ బిడ్డ ఇక్కడ ఒక బిడ్డ యూత్ బిడ్డ ప్రసంగం చేశాడు. వాడు సాక్ష్యం చెప్పుకున్నాడు. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. వాడు ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఏడుస్తూ ఉండి సడన్గా వాడు వాక్యాన్ని అక్కడ చెప్పినంత చెప్పాడు. కంట్రోల్ అవ్వలేకపోయాడు. టైం కూడా అయిందప్పటికీ దుఃఖపడుతూ ఆ పక్క వెళ్ళిపోయాడు. ఆ పక్క వెళ్ళిపోతే ఇంకొక ముగ్గురు యవనస్తులు వచ్చి వాడిని ఏం చేశాడు, వాడు ఏడుస్తుంటే వాడి దుఃఖంలో వీడు వాళ్ళని హగ్ చేసుకున్నాడు. నా కళ్ళలో నీళ్లు గిర్రం తిరిగిపోయాయి. ఒకసారి నేను ఎమోషనల్ అయిపోయాను. అంటే అక్కడ నేను ఆ రోజున కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒక్క తల్లి బిడ్డలు కాదు, వాళ్ళు ఒకరి దుఃఖంలో ఒకరికి వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ ఆదరణ, ఒకడి బాధలో ఒకడు భుజం కాసుకోవడం, వాళ్ళందరూ కలిసి మా సోదరుడు చక్కగా వాక్యం చెప్పాడు, వాడు ఆత్మీయంగా దుఃఖపడ్డాడు, నేను వాడికి సపోర్ట్ ఇవ్వాలా. సో ఈ విధమైన యూనిటీ, ఈ విధమైన ఆధ్యాత్మికత దేవుడు ఆ రోజు ఇక్కడ సంఘ కాపురిగా ఉన్న నేనే ఉబ్బి తబ్బిబ్బైపోయాను. నాకే చాలా ఆనందం వేసేసింది. నేనే చాలా గర్వపడ్డాను. నేను చాలా ఎమోషనల్ అయ్యాను. నేను తట్టుకోలేకపోయాను. నా స్వరం కూడా ఇప్పుడు రాలేదు అసలు. దేవునికి ఇంకెంత మహిమగా ఉంటుంది, దేవుడు ఇంకెంత హ్యాపీగా ఉంటాడు. ఒక తల్లి బిడ్డలు కొట్టుకుంటే తల్లి ఎంత దుఃఖపడుద్ది, ఆ తల్లి బిడ్డలు ముగ్గురు కూడా చాలా ఆనందంగా ఉంటే తల్లి ఎంత ఆనందంగా ఉంటుంది. సంఘములో మనం అందరం ఐక్యతగా ఉండి ఆత్మీయంగా ఉండి సంఘము కొరకు అందరూ సహోదర భావముతో ఒక తల్లి బిడ్డల వల్ల మెలిస్తే దేవుడు ఎంత మహిమపరచబడతాడు. 15 కార్యాలు కలిగిన శరీర కార్యాలు మనలో మనకే ఉంటే దేవుడు ఎంత మహిమపరచబడని వాడుగా ఉండి ఆయన దుఃఖము ఆయాసము కలుగుతుంది ఆయనకి ఎప్పుడు మహిమ అంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. నీ క్రియలు ప్రేమ క్రియలుగా ఉంటే, ప్రేమ కలిగిన వారముగా ఉంటే, నిజమైన ప్రేమను కనపరిస్తే, నాకెన్నున్నా నేను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. దేవదూత భాషలు అర్థం చేసుకోగలిగిన సామర్థ్యము నాకున్నా, నాలో విశ్వాసం ఉన్నా, నాలో నిరీక్షణ ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే, ఎందుకంటే శ్రేష్టమైనది అగ్రపీఠం ప్రేమకు. కానీ మనం దొంగ ప్రేమ చూపిస్తాం. బ్యాడ్ ఏంటంటే ప్రేమ ఉన్నట్లు నటిస్తాం, ప్రేమ లేదక్కడ. నీతి బీరకాయలో లేనట్టు డాష్. నీ మాటల్లో ప్రేమ ఉన్నట్లు డ్రామా చేస్తావు, కానీ వాస్తవానికి నీవంతా ఉత్తుత్తి ప్రేమ, సుత్తి ప్రేమ, ఇందాక చెప్పుకున్న మాట. కానీ దేవుడు స్కాన్ చేస్తాడు. దేవుడు స్కానింగ్లో నీవు ఏ ప్రేమ చేస్తున్నావో, నీ శరీరంలో జబ్బు ఏ అల్ట్రా స్కాన్ చేస్తే ఏ జబ్బు బయటపడుతుందో, నా దేవుని కళ్ళు అగ్ని జ్వాలల వంటి కన్నులకు, ఆ వెలుగులో నీ బడా ఎంత, నీ ప్రేమ ఉత్తుత్తి ప్రేమ, డ్రామా ప్రేమ, దొంగ ప్రేమ, స్వార్థ ప్రేమ, లోక ప్రేమ, లేక సిలువలో వేలాడిన అగాపే ప్రేమ, దేవుని దగ్గర నిజమైన ప్రేమ. ఆ ప్రేమ కలిగిన ప్రేమను దేవుని దగ్గర చూపిస్తే కదా దేవునికి మహిమ. సంఘంలో ఉండాలి సంతోషం. ఏ సంతోషం ఇది? ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదను, మనం దేవునిలో. ఈరోజు నేను మంచి భోజనం చేశాను, ఆధ్యాత్మికమైన ఆహారాన్ని, మంచి విందును వాక్యము ద్వారా నా హృదయానికి ఆనందం కలిగింది. దేవుని యందు నా హృదయము ఉప్పొంగుచున్నది. 46వ కీర్తన ఏంటది? ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను కదా. యేసు నామమును బట్టి, దేవుని నామమును బట్టి, ఆ దేవుని నామము యొక్క నామమును నేను పొందుకున్న రక్షణను బట్టి నా హృదయము దేవునిని బట్టి నేను సంతోషించుచున్నాను. బిడ్డను కలిగినటువంటి హన్న దేవాలయానికి తీసుకొచ్చి అక్కడ పరుండబెట్టి హన్న స్తుతి పాట దేవునికి కీర్తనతో నా హృదయము సంతోషించుచున్నది, దేవునిని బట్టని ఆనందిస్తుంది. సమాధానం ఇదే చెప్పుకున్నాం ఇందాక. సంఘములలో, కుటుంబాలలో, మనుషుల మధ్య ఏముండాల? నా యేసయ్య సమాధానకర్తయగు అధిపతి. ఆ సమాధానము కర్తగా ఉన్న యేసయ్య సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారముగా మనముంటే, ఆయనకిష్టులముగా లేము కాబట్టే, ఆయనకు దూరస్థులముగా ఉన్నాము కాబట్టే బహుశా మన జీవితాల్లో, కొన్ని జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో ఆ సమాధానము లేకపోవడానికి కారణం ఆయనకిష్టులముగా లేని కారణమేమో.
దీర్ఘశాంతము అనే మాట. ఈ లోకములో దీర్ఘశాంతం దైవ గుణంబు. దేవుని గుణమే దీర్ఘశాంతం. ఆయనని ఎంత వేధించినా, ఆయనని ఎంత బాధించినా, ఆయనని ఎంత హింసించినా, ఆయనని ఎంత ఎగతాళి చేసినా, ఆయనని ఎంత బాధించినా, ఆయన ప్రాణం తీస్తున్నా, ఆయనకు మేకులు కొడుతున్నా, నా యేసయ్య ఎలా ఉన్నాడు? శాంత గుణంబు కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ మాట సొలొమోను అంటాడు, యుద్ధ పరాక్రమశాలి కంటే శాంత గుండంబు కలిగిన వాడు శ్రేష్ఠుడు అంటాడు. అంటే కత్తి తిప్పడములో నీకెంత విద్య వచ్చినా, రివాల్వర్ని నీవు దాన్ని షూట్ చేయడానికి దాన్ని మ్యాజిక్ చేసి, లేకపోతే దాన్ని చక్కగా తిప్పి దాన్ని గట్టిగా పట్టుకోగలిగిన ఎన్ని నైపుణ్యతలు, యుద్ధ నైపుణ్యతలు, నీ ఫైటింగ్లో ఎన్ని బెల్ట్స్, బ్లాక్ బెల్ట్, బ్లూ బెల్ట్ ఏవి ఉంటాయి, అన్ని టాలెంట్స్ నీకున్నా దీర్ఘశాంతం ముందు ఆ విద్యలన్నీ ఉత్తుతుదే. నీవు ఎంత యుద్ధ పరాక్రమశాలి అయినా దైవ గుణంబు కలిగిన వాడు శ్రేష్ఠుడు, అనగా శాంత గుణంబు కలిగిన వాడు శ్రేష్ఠుడు. నీవు ఎన్ని విద్యలున్నా శాంతమూర్తిగా ఉండే దేవునికి మహిమ. దయాళత్వం. 5వది దయాళత్వం. నా యేసయ్య దయామయుడు, దయాళుడు, అనగా కనికరము కలిగిన వారు. యేసయ్య అన్నాడు కదా, కనికరము కలిగిన వారు ధన్యులు, దయగలిగిన వారు ధన్యులు. నా యేసయ్య దయగలిగిన వాడు కాబట్టే చాలామంది రోగుల ఆర్తనాదాలకు, చాలామంది దావీదు కుమారుడా, ఇందాక 10 మంది మాట కూడా ఏంటి, యేసు ప్రభు మమ్ములను కరుణించు, మమ్ములను దయ చూపించు. దేవుని గుణములో, దైవ గుణములో దయ చూపించడం, కరుణించడం. క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలా? కరుణ చూపించాలా. ఉన్న దాంట్లో లేనోడికి మనకదంతా ఆ యొక్క గొర్రెల ఉపమానం, మేకల ఉపమానం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, వాళ్ళకి చెప్తాడు, అల్పులైన ఇద్దరిలో ఒకరికి మీరు కరుణించారు, దయ చూపించారు అనేటటువంటి మాట. 6వది మంచితనం. ఈ మాట కూడా మనకు తెలుసు. సుగంధ తైలముల కంటే గుడ్ నేమ్, మంచి పేరు కోరదగినది, మేలైనది. ఈ లోకములో మంచి పేరు, మంచి కుర్రోడు, మంచి అమ్మాయి, మంచి వ్యక్తి, ఈ సాక్ష్యం అవసరం. కొర్నేలికి ఏముంది? నౌకరుల దగ్గర మంచి పేరుంది. పేతురు దగ్గరికి వెళ్ళి అదే చెప్తాడు, మీరు మా ఊరు వచ్చి అడగండియా, ఏ గడప దగ్గరికి వెళ్ళిన అడిగినా, ఏ తలుపు కొట్టు అడిగినా, మా యజమానుడైనటువంటి కొర్నేలి గురించి ఏం చెప్తాడు? మంచోడు. తిమోతి గురించి కూడా, లుస్త్రాలోను ఇకోనియాలోను మీరు ఏ గడపని అడిగినా, యవనస్తుడైనటువంటి తిమోతి మంచోడు, మంచి పేరు. మనకు మంచి సాక్ష్యం ఉండాలా. వీధిలో ఏముండాలా? గదిలో ఏముండాలా? వృద్ధులో ఏముండాలి? ఈ మాటలు మనకు తెలుసు కదా. వృద్ధులో వాక్యం, గదిలో ప్రార్థన, వీధిలో సాక్ష్యం, మంచి సాక్ష్యం. 7వది విశ్వాసం. అవును, క్రైస్తవ్యానికి వెన్నెముక విశ్వాసం. ఈ విశ్వాసంతోనే దేవుని దగ్గర ఏదైతే నీవు అడుగుతావో అది పొందుకుంటావు. అది మహిమ తెస్తుంది దేవునికి. తప్పక దేవుని దగ్గర మహిమ తెచ్చే విశ్వాసం. ఆ మాటకు వస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసము వలననే. కానీ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికత విశ్వాసము లోపము ద్వారా మనము దేవుని మహిమపరచలేకున్నాం. 8వది సాత్వికం. మోషేకి ఉన్న ఒక గొప్ప నామం, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆ సాత్వికుడు కాబట్టి యేసయ్య అక్కడ ఇంకొక మాట అన్నాడు, దేవుడు నా ఇల్లు అంతట్లో కూడా బలా నమ్మకస్తుడు. కాబట్టి సాత్విక గుణం. యేసయ్య కూడా లోకానికి ఎలాగొచ్చాడంటే సాత్వికుడుగానే, దీన మనసు కలిగిన వాడుగానే వచ్చాడు. మనము కూడా ఆ సాత్విక గుణాన్ని కలిగిన వారముగా. ఫైనల్లీ దేవునికి మహిమ తేవాలంటే ఆశను హద్దులో పెట్టుకోవాలా. కొంతమంది ఆశాపరులు ఉంటారు, ఆశాపరులు చాలామంది ఉంటారు. దేన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలో, దేన్ని మనం ఈ లోకానుసారముగా, ఆశ గురించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే
ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు దేవుడు. ఇంద్రియ నిగ్రహం అంటే దాన్ని ఏమంటాం? కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. మన లోపల ఉన్నటువంటి ఆశలను కొన్ని అనుకుంటుందంటే, చూచేది అవ్వం ఏమనుకున్నది? చూచుటకు రమ్యముగా కన్నులకు కనిపించిన దానిని తీసుకోవాలి, పొందుకోవాలి కదా. ఈ మనసు కూడా, మనిషి ఇక్కడ ఉంటావు కానీ మనసు ఎక్కడో ఉంటుంది, దేని మీదో ఆశ. వాటిని జయించి, వాటిని నిగ్రహించుకొని దేవుని దగ్గర, దేవాలయంలో దేవుని వాక్యము ద్వారా నిగ్రహ శక్తి ఉండాల. నిగ్రహ శక్తి ఉంటే చాలా వాటి మీద జయం పొందుకుంటా. నిగ్రహ శక్తిని కోల్పోయే నీ వీక్నెస్లు సమీపిస్తాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది చాలా చక్కగా మనం కలిగి ఉంటే అది కూడా దేవునికి మహిమ. కాబట్టి ఎలా దేవునికి మహిమ తెస్తామంటే, శరీర కార్యాలు కలిగిన 15 శరీర కార్యాలను నీవు పక్కన పెట్టి నీవు దేవునికి దగ్గర అవ్వడానికి ఆత్మఫలం, దేవుని సంఘమనే ఈ ట్రింటీ చంగం, దేవునికి ఇష్టమైన పళ్ళు, ఈ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహాలను మనం కలిగి ఉంటే కదా దేవునికి మహిమ. దాని ద్వారా దేవునికి మహిమ. కాబట్టి ఈరోజు స్తుతి, మహిమ, ఈ స్తుతి మహిమ అనే ఈ 2 పదాలు, ఈ 2 మాటలు 2 లేఖన భాగముల ద్వారా మనం సమీపిస్తున్నాం. స్తుతించాలి దేవుణ్ణి. భాగములో ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆదరణ ఇచ్చినందుకు, ఆ రోగము నుంచి స్వస్థత కలిగినందుకు, ఆ యొక్క కుష్టివాడు స్వస్థత పొందినందుకు దేవుని స్తుతించాడు. అలాగే పౌలు గలతీ సంఘానికి 9 ఆత్మఫలములు ఏవైతే చెప్పబడ్డాయో వాటి మూలముగానే దేవునికి మహిమ అని తెలియచేయపడుచుండగా, అట్టి మాటల ద్వారా మనము దేవునికి స్తుతి మరియు మహిమ తెచ్చేవారముగా ఉండుటకు పరిశుద్ధాత్ముడు మనకు తోడయుండును గాక. ఆమేన్.